చెల్లెలెవరో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకొని కైలాసానికి తీసుకొని వస్తాడు. శివుడు నిత్యం ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. కైలాసంలో అందరూ మగవాళ్లే ఉండేవారు. తనతో మాట్లాడేందుకు ఒక్క ఆడతోడు కూడా లేరు అని పార్వతీదేవి తన బాధను శివుడికి చెప్తుంది. తనకు ఒక ఆడపడుచు కావాలని కోరుకుంటుంది. దీంతో శివుడు తన శక్తిని ఉపయోగించి అచ్చం తనలాగే ఉండే ఆశావారిని సృష్టించాడు. ఆశావారి చూసేందుకు శివుడి మాదిరిగానే పులి చర్మం ధరించి ఉంటుంది. చాలా అసహ్యంగా ఉంటుంది. పార్వతీదేవి సంతోషంగా ఆశావారిని ఇంటికి తీసుకొని వెళ్ళి తనకు స్నానం చేయించి అందంగా తయారు చేస్తుంది. తనకు బాగా ఆకలిగా ఉందని అనడంతో పార్వతీదేవి తన కోసం రుచికరమైన వంటలు చేయించి పెట్టింది. కానీ తన ఆకలి మాత్రం తీరలేదు. ఆమె ఆకలికి కైలాసంలోని ఆహారం మొత్తం అయిపోతుంది. దీంతో పార్వతీదేవి విసిగిపోయి శివుడిని శరణు కోరుతుంది. అప్పుడు శివుడు ఆశావారిని తీసుకొని వెళ్ళి వేరే ప్రదేశంలో వదిలేసి వస్తాడు.